ది గ్రేట్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీలో బేసిక్ స్పెషలైజ్డ్లో కేఎంఎస్ WAF మీన్స్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ సర్వీస్, SNS సర్వీస్, SQS సర్వీస్, 4 సర్వీసెస్ అండి. ఇది ఎందులోకి వస్తుందంటే నెక్స్ట్ సర్టిఫికేషన్ అనమాట. సో బేసిక్ స్పెషలైజ్డ్లో ఫండమెంటల్ అయిపోయింది, స్పెషలైజ్డ్. సో ఫస్ట్ KMS గురించి. KMS ఈజ్ ఫర్ సెక్యూరిటీ. KMS సర్వీస్ ఈజ్ ఫర్ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ ఇవే ఉంటాయండి. చూద్దాం. షార్ట్ కట్ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్. మేనేజ్డ్ సర్వీస్ ఫర్ క్రియేటింగ్ అండ్ కంట్రోలింగ్ క్రిప్టోగ్రాఫిక్ కీస్. క్రిప్టోగ్రాఫిక్ కీస్ అంటే ఎన్క్రిప్షన్ కీస్, లైక్లీ ఎన్క్రిప్షన్ కీస్. మేనేజ్డ్ సర్వీస్ ఫర్ క్రియేటింగ్ అండ్ కంట్రోలింగ్ క్రిప్టోగ్రాఫిక్ కీస్ సెంట్రల్లీ బ్రాకెట్లో ఎన్క్రిప్షన్ కీస్ యూజ్డ్ టు ఎన్క్రిప్ట్ యువర్ డేటా టు ఎన్జూర్ సెక్యూరిటీ. ఎన్క్రిప్షన్ ఈజ్ బెస్ట్ సెక్యూరిటీ కదండి, తెలుసు అందరికీ. క్రియేట్ కస్టమర్ మేనేజ్డ్ కీస్ CMKS and use them for encrypting data across AWS services. Create keys, define usage policies, integrate with other AWS services for encryption. So creation of key important. Next step, utilize that key as per policies, usage policies, and integration and is common. These all services integrated with other services, all services integrated with other resources and integrate with other AWS services for encryption. How much cost? $1 per key per month. $1 per key per month for customer managed keys. Additional costs for API requests. ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్ కీ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇంటిగ్రేటెడ్ విత్ AWS సర్వీసెస్, AWS రీసోర్సెస్ అంటే ఇంటిగ్రేటెడ్ విత్ S3 అంటే బెస్ట్ స్టోరేజ్, EBS, అలాగే RDS డేటాబేస్, లాంబ్డా సర్వర్లెస్ సర్వీసెస్. ఇంటిగ్రేషన్ అనేది కామన్ పాయింట్ అండి అన్నిటికీ. ఓకే. AWS హ్యాండిల్స్ ది ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ యూజింగ్ యువర్ సెలెక్టెడ్ కీ, KMS కీ, సెలెక్టెడ్ KMS కీ. You can enable encryption through checkbox ఉంటుంది. enable, disable, enable క్లిక్ చేయడమే. గ్రాన్యులర్ యాక్సెస్ కంట్రోల్ అంటే KMS supports fine-grained access policies using AWS IAM and KMS key policies. You can define who can use, manage, rotate keys, providing strong control over sensitive operations. You can define who can use, manage, rotate keys, providing strong control over sensitive operations. Next, automatic key rotation. It is for security. Automatic key rotation is for security. You can enable automatic key rotation once per year for customer managed keys. Next, audit and compliance. AWS KMS integrates with AWS CloudTrail. AWS KMS integrates with AWS CloudTrail. So every use of key is logged. This provides a full audit trail of key usage, crucial for security reviews, forensics, compliance. Crucial for security reviews, forensics and compliance. Example, PCI DSS HIPAA. PCI DSS HIPAA. Next, WAF, Web Application Firewall. Web Application Firewall protects web application from common web exploits, attacks, bots. ఎక్కడెక్కడి నుంచి ప్రొటెక్ట్ చేయాలండి? WAF సర్వీస్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అనేది ప్రొటెక్ట్స్ ఫ్రమ్ వెబ్ ఎక్స్ప్లాయిట్స్, బాట్స్, అటాక్స్. ఎగ్జాంపుల్ SQL ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, దట్ ఈస్ కాల్డ్ XSS DDoS అటాక్. SQL ఇంజెక్షన్, XSS మీన్స్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, అలాగే DDoS అటాక్. వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సెటప్ వెబ్ ACLs, డిఫైన్ రూల్స్ ఫర్ ట్రాఫిక్ ఫిల్టరింగ్. ట్రాఫిక్ ఫిల్టరింగ్ రూల్స్ ఉంటాయి. అసోసియేట్ విత్ క్లౌడ్ ఫ్రంట్, ఇవన్నీ వేరే వాటితో అసోసియేషన్ ఉంటుంది. అసోసియేట్ విత్ క్లౌడ్ ఫ్రంట్ ఆర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. హౌ మచ్ చార్జెస్ పర్ వెబ్ ACL రూల్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ వెబ్ రిక్వెస్ట్ ప్రాసెస్డ్. ఇక 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రొటెక్ట్స్ వెబ్ అప్లికేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కస్టమైజ్ రూల్స్ అండ్ మేనేజ్ రూల్స్. డెఫినెట్గా రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం. డిఫైన్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాం. రియల్ టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్ అంటే ఇట్ ఈజ్ ఇంటిగ్రేట్ విత్ క్లౌడ్ వాచ్ కాబట్టి రియల్ టైమ్ మానిటరింగ్ అనేది జరుగుతుంది.
దేనికోసం రియల్ టైం మానిటరింగ్ సస్పియస్ యాక్టివిటీస్ని ఏమైనా ఉంటే అలర్ట్స్ పంపాలి. దాన్నే చూద్దాం. AWS WAF integrates with Amazon CloudWatch, enabling real-time monitoring of web traffic patterns and automatic triggering of alerts for suspicious activities. Scalable and low latency, cost effective. Scalable and low latency. AWS WAF operates at edge locations through Amazon CloudFront, providing high availability, scalability, low latency, while filtering traffic before it reaches your web server. Filtering traffic is very very important. Filtering traffic before it reaches your web server. దీనివల్ల ఫాస్ట్ బర్డెన్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇట్ కెన్ బి స్కేలబుల్ ఆటోమేటికలీ టు హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ వెబ్ రిక్వెస్ట్. ఫాస్ట్ బర్డెన్ తక్కువ. కాస్ట్ ఎఫెక్టివ్. పే యాజ్ యూ గో మెథడ్. పే యాజ్ యూ గో ప్రైసింగ్ మోడల్ అంటే వేర్ యూ పే ఫర్ ద నెంబర్ ఆఫ్ వెబ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్ అండ్ రూల్స్ యూ కాన్ఫిగర్. ఏ రూల్స్ కాన్ఫిగర్ చేశారు, అలాగే యాజ్ వెల్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ప్రాసెస్డ్. ఏ రూల్స్, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఏమేమి ప్రాసెస్ చేసాం, యాక్సెస్ కంట్రోల్ లిస్టు ఇవన్నిటి ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ SMS సర్వీస్. ఎస్ఎన్ఎస్ వెరీ ఈజీ బాస్. సెండింగ్ మెసేజెస్ అంతే. సెండింగ్ మెసేజెస్ త్రూ అంటే సెండింగ్ మెసేజెస్ నోటిఫికేషన్స్, ఈమెయిల్స్, అలర్ట్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. చూద్దాం. మేనేజ్ సర్వీస్ ఫర్ సెండింగ్ messages, notifications, emails, alerts or HTTP endpoint to distributed systems. How much charges? Charges based on the number of messages published, delivery items, data transfer. Example, $0.50 per million published requests. Here 5 services. Push based managing service, alage multiple protocol for delivery. Next, pub sub messaging model, scalable and fault tolerant, security features ఈ విధంగా. సో పుష్ బేస్డ్ మెసేజింగ్ సర్వీస్లో ఇట్ అలౌస్ యూ టు సెండ్ మెసేజ్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ రిసిపియన్స్, యూజర్స్, డివైజెస్, అదర్ అప్లికేషన్స్ ఇన్ ఏ హైలీ రిలయబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ వే. మల్టిపుల్ ప్రోటోకాల్ ఫర్ డెలివరీ, ఈమెయిల్ ఆర్ SMS, HTTP ఆర్ HTTPS, అమెజాన్ SQS, AWS లాంబ్డా, మొబైల్ పుష్, వీటన్నిటి ద్వారా కూడా మనం డెలివరీ చేయొచ్చు మెసేజెస్ని. పబ్ సబ్ మెసేజెస్ అంటే ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ డివైజెస్. స్కేలబుల్ అండ్ ఫాల్ట్ టాలరెంట్ అంటే మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ పెర్ సెకండ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ పెర్ఫార్మెన్స్. అంటే ద సర్వీస్ కెన్ హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ పెర్ సెకండ్. ఆ విధంగా సెక్యూరిటీ ఫీచర్, ఇట్ ఈస్ కామన్. సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ నౌ ఎ డేస్ ప్రతిదానికి సెక్యూరిటీ ఉంటుంది. యూజ్ AWS క్లౌడ్ ట్రైల్ టు లాగ్ అండ్ ఆడిట్ మెసేజ్ యాక్టివిటీ ఫర్ ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ కంప్లైన్స్. క్లౌడ్ ట్రైల్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి లింక్ ఉంటుంది కాబట్టి ఆడిట్ పర్పస్ కానీ సెక్యూరిటీ పర్పస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేనికంటే ఎవరు ఎప్పుడు ఏమి చేస్తున్నారు అనేదే క్లౌడ్ ట్రైలు ఇవన్నీ యూటిలైజ్ దిస్ సర్వీసెస్. SQS ఇది కూడా మెసేజింగ్ క్యూ సర్వీస్. ఏం లేదండి, మెసేజెస్ అనేది క్యూలో ఉంటాయి. క్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్టాండర్డ్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా 1 by 1 సీక్వెన్స్లో డెలివరీ అయిపోతాయి. ఎవరికి వెళ్ళాలో మెసేజెస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఫుల్లీ SQS గురించి చూద్దాం. SQS ఫుల్లీ మేనేజ్డ్ మెసేజ్ క్యూయింగ్ సర్వీస్ ఫర్ డీకప్లింగ్ అండ్ scaling micro services, distributed systems and serverless applications. Next, send and receive messages via SQS API or SDKs. Sending and receiving messages via SQS API and or SDKs. Configure access controls. ఇది కామన్. అయితే ప్రైస్ ఎంత పడుతుంది? హౌ మచ్? ప్రైసింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్. ఎగ్జాంపుల్, ఫ్రీ టైర్ ఇంక్లూడ్స్ 1 million రిక్వెస్ట్ పర్ మంత్కి 1 million రిక్వెస్ట్ ఫ్రీ. అలాగే దీనికి కూడా 5 ఫీచర్స్ ఉన్నాయి, చూద్దాం. ఫుల్లీ మేనేజ్డ్ మెసేజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 types ఆఫ్ క్యూస్, స్టాండర్డ్ క్యూ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, FIFO. నెక్స్ట్, స్కేలబుల్ అండ్ హై అవైలబిలిటీ అంటే నో మాన్యువల్ ఇంటరాక్షన్ అండి. నో మాన్యువల్ ఇంటరాక్షన్. ఇట్స్ డిజైనడ్ టు హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. అంటే సెకండ్కి మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ డెలివరీ అయిపోతాయి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికైనా మెసేజ్ పంపాలనుకోండి, తుఫాన్ ఉంది, లేకపోతే అది ఉంది, ఇది ఉంది,
సంథింగ్ ఏదో మొత్తం 140 కోట్ల మందికి మెసేజెస్ వెళ్ళిపోతాయి కదా, అలాగే ఇది కూడా మెసేజ్ రిటెన్షన్ అండ్ డిలే. మెసేజెస్ కెన్ బి రిటైన్డ్ ఇన్ SQS ఫర్ 14 days ఉంటుందండి. 14 days రిటైన్ అవుతుంది మెసేజ్. డిలే ఉండదు, నో డిలే అంటే ఇమీడియట్ ప్రాసెసింగ్, అలవింగ్ ఫర్ టైం బేస్డ్ కంట్రోల్. ఈ టైంకి వెళ్ళిపోవాలంటే నో డిలేస్, ఇమీడియట్ ప్రాసెసింగ్ అనమాట. సెక్యూర్ అండ్ ఫుల్లీ మేనేజ్డ్ ఇంటిగ్రేటెడ్, ఇది కామన్. సెక్యూర్ అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ AWS సర్వీసెస్. ఇంటిగ్రేషన్ సెక్యూరిటీ కామన్ పాయింట్స్ ఫర్ ఆల్ సర్వీసెస్. SQS ఇంటిగ్రేట్స్ విత్ అదర్ AWS సర్వీసెస్ లైక్ లాంబ్డా, EC2, SNS ఎక్సెట్రా. అలాగే అండ్ ప్రొవైడ్ గ్రాన్యులర్ సెక్యూరిటీ కంట్రోల్ యూజింగ్ AWS IAM, ఎన్క్రిప్షన్ అండ్ క్లౌడ్ ట్రైల్ ఫర్ ఆడిటింగ్. ఏమేమి యూజ్ చేస్తున్నామండి? IAM, ఎన్క్రిప్షన్, క్లౌడ్ ట్రైల్ ఫర్ ఆడిటింగ్. ఇట్ ఈస్ ద బెస్ట్ సెక్యూరిటీ. సో SNS, SQS అన్నీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.